మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యాచురోథెరపిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాలంలో యంగ్ జనరేషన్ వాళ్ళు ఈడీ సో సఫర్ అవుతున్నారు. అసలు ఈ ఈడీ అంటే ఏంటి, దీనివల్ల ఏంటి అంటే ఫ్యూచర్లో వీళ్ళు సెక్సువల్గా హ్యాపీగా ఉండలేక కొన్ని రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటారు? ఒకవేళ అది బాగుండాలనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ ఎక్కువ మంది ఇప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ దెమ్. యాక్చువల్లీ ఇది ఒక టైపు నరాల బలహీనత అని మనం చెప్పచ్చు. ఓకే, బట్ నరాల బలహీనత మనకు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దానిలో కొన్ని కారణాలు నేను చెప్తాను. ఇట్స్ వెరీ 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 ఫ్రీక్వెంట్లీ హ్యాపెనింగ్ టు ద పీపుల్. ఎవ్రీవన్, మోస్ట్లీ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్. అండ్ నా క్లినిక్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ టైప్ ప్రాబ్లమ్స్తో. అట్లా బికాజ్ ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్. Actually, I have done my diploma in sexology. So, I have treated many number of cases like this. Okay. So, అక్కడ నేను చూసిన ప్రకారంగా అయితే ఈ రెండు ప్రాబ్లం చాలా కామన్ అన్నమాట. ఒకటి ఏంటంటే అంగస్తమనం, అదర్ వన్ ఈజ్ సెగ్రస్ కాల్డర్. ఈ రెండు చాలా కామన్గా వస్తున్న ప్రాబ్లం. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, బట్ రేర్ కేసెస్ ఐఎమ్ గెటింగ్. ఓకే, దీనిలో ఎట్లా ఉందంటే ఈ నరాల బలహీనత రావడానికి అక్కడ కొన్ని ముఖ్యమైన కారణం ఉంది. ఒకటి ఏంటంటే డయాబెటీస్. ద ఫస్ట్ రీజన్ ఇస్ ద డయాబెటీస్. ఒకటి డయాబెటీస్, అదర్ వన్ ఈజ్ హై బీపీ. ఎప్పుడైనా సరే మీకు బీపీ ఎప్పటికీ హై లెవెల్లో ఉంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ విల్ బి డ్యామేజ్డ్ యాక్చువల్లీ. సో దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. మూడోది లైక్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాట్ క్లైమేట్, అదర్వైజ్ రేడియేషన్ క్లైమేట్. ఓకే, radiation climate in the sense the people who are working for the X-ray in the hospital, people who are working for the imaging technology. Okay, even that radiation effect also will be very high in the body. దాని వల్ల కూడా వాళ్ళకు ఇంపార్టెన్స్ రావడం అవకాశం ఉంది అండ్ అంగస్తమనం రావడం కూడా అవకాశం ఉంది. అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఎయిర్పోర్ట్స్, ఓకే, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ 24 hours విత్ ద సిస్టమ్, ఈవెన్ సిస్టమ్ది రేడియేషన్ కూడా పడుతుంది. అండ్ ఎక్స్రే టెక్నీషియన్, ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా రేడియేషన్ పడతాయి. సో దీస్ ఆర్ ద అతి ముఖ్యమైన రీజన్. ఓకే, దానిలో ఇంకో కొన్ని రీజన్ చాలా అవసరం ఉన్న రీజన్, అది కూడా చెప్తాను. అక్కడ ఏంటంటే ఒక వెరీ వెరీ అతి కామన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సపోజ్ ఒకరు యంగ్ చాప్, వాళ్ళకు ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 28 or 29 or 30 he got married. And immediately the complaint will be there after 1 month, after 2 months, they will come and tell me, sir, we are suffering with such and such problems. ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. అండ్ యాక్చువల్లీ దానివల్ల మనకు అగైన్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్సల్ట్ ఫర్ మీ. మనం ఎవరికి చెప్పలేదు. అండ్ ఈవెన్ మనం దాచుకుంటే కూడా అది కూడా ప్రాబ్లమే. బికాజ్ ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఫుల్ఫిల్ కాకపోతే అక్కడ ఇంజనరలీ షీ విల్ బి డిప్రెస్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ సార్టింగ్ అవుట్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వాలి, సో ప్రాబ్లం మనం క్యూర్ చేయాలి అని అనుకోవాలి. బట్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మైండ్లో. అరే ఈ ప్రాబ్లం ఎలా చెప్పాలి, ఒక డాక్టర్కి కూడా ఎలా చెప్పాలని ఆలోచిస్తారు వాళ్ళు. బట్ ఎలా కాదు, ఇప్పుడు సైన్స్ హస్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. And we have solutions mostly for almost all the problems of the sexual discharge. Okay, atla untundi. So they should not feel shy and they should come to a doctor, they should approach a doctor. And if they are staying nearby Hyderabad anywhere, they can visit my clinic also. Okay, but here actually these are the basic reasons. Apart from that, another reason is the smoking. Smoking is one of the biggest reason behind this. బికాజ్ ఈ టొబాకో ఇంటేక్ వెన్ ఎవర్ వీఆర్ స్మోకింగ్, అప్పుడు ఏమవుతుందంటే ఈ టొబాకో ఇంటేక్ ఏం చేస్తాయంటే మనకు ఈ స్మాల్ బ్లడ్ వెసల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇది మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి. ఫస్ట్ థింగ్ మనకు ఏమవుతుందంటే లైక్ బ్లడ్ విల్ బికమ్ థిక్. ఓకే, థిక్ అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల క్లాట్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్
జనరలీ ఏమవుతుందంటే ఎక్సెసివ్ టాక్సిన్ ఇంటేక్ ఇన్ ద బాడీ ఆల్సో ఇట్ విల్ డ్యామేజ్ ద స్మాల్ బ్లడ్ వెసల్స్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు నార్మల్గా ఒకరికి పెనీస్కు ఎలా బ్లడ్ సర్క్యులేషన్ జరగాల్సింది ఆ టైప్ జరగదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ తగ్గిపోతాయి. సపోజ్ లెటర్సే మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగాల్సింది, సో ఎక్కడైనా సరే డ్యూ టు దట్ టబాకో ఇంటేక్ సపోజ్ ఇట్ ఈస్ బికమ్ క్లాట్, లేకపోతే ఒక్కో బ్లడ్ వెసల్స్ మీకు అక్కడ బ్లాక్ అయిపోయింది, ఓకే, లేకపోతే డ్యామేజ్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ వరకు మనకు రాదు, ఓకే. సో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే వాళ్ళకు ఈ అంగస్తంభనం జరగడం అవకాశం ఉంది. బికాజ్ అక్కడ ఇరెక్షన్ తగ్గిపోతుంది, అసలు రాదు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, డయాబెటీస్. ఎప్పుడైనా సరే డయాబెటీస్ వచ్చిన తర్వాత సపోజ్ ఒకరు మెడిసిన్స్ స్టార్ట్ చేశారు, దే ఆర్ టేకింగ్ 2 times 2 tablets, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, లేకపోతే ఇన్సులిన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ డయాబెటీస్ వల్ల ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్ వల్ల మన బాడీలో ఏమవుతుందంటే ఆటోమేటికలీ డ్యూ టు దట్ ఎక్సెసివ్ గ్లూకోజ్ విచ్ కన్వర్ట్ ఇన్ టు షుగర్, ఓకే. అది మనం చెప్తున్నాం కదా, డయాబెటీస్ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది అని. డ్యూ టు దట్ ఓన్లీ, దట్ ఆల్సో డ్యామేజ్ ఆల్ దీస్ మైక్రోనాబ్స్ అన్ని కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సీమెన్ ప్రొడక్షన్స్ కూడా అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తాయి. సీమెన్ ప్రొడక్షన్ సరిగా జరగదు, వాళ్ళకు మోటాలిటీ తగ్గిపోతాయి, వాళ్ళకు ఉన్న వీర్యం ఏమవుతుందంటే సన్నగా అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే ఉన్న వీర్యం మనకు సన్నగా అయిపోతే నార్మల్గా ఇన్ జనరల్ దట్ హ్యాపెన్స్ లైక్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ దట్ అంగస్తంభనం, ఓకే. సో ఎట్లా ఉంటుంది అన్నమాట దానిలో. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఈ అన్ని పారామీటర్ మనం చూడాలి. అక్కడ ఏంటంటే మనము ఫుడ్ ఏ టైప్ ఫుడ్ మనం తీసుకుంటున్నాము, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఫుడ్లో ఇన్ కేస్ సపోజ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్, యు ఆర్ నాట్ ఈటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రా వెజిటేబుల్స్ ఆన్ డైలీ బేసిస్, అప్పుడు ఇది ఆల్సో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది మనకు బాడీ మీద, ఓకే. సో దానివల్ల కూడా ఒకరికి ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. మంచిగా తీసుకోవాలి. అండ్ లెట్ us టాక్ అబౌట్ ద స్లీప్. సపోజ్ మీకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టట్లేదు, ఓకే, అదర్వైజ్ యు ఆర్ ఆల్వేస్ గెటింగ్ ద డిస్టర్బ్డ్ స్లీప్, ఎవ్రీ 1 hour 2 hours మీరు లేస్తున్నారు, దట్ మీన్స్ యు ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్. సో గుడ్ స్లీప్ లేనప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ఈ సైన్స్ ఇస్ టెలింగ్, ఓకే. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్, ఇట్ ఈస్ జస్ట్ యాజ్ పర్ సైన్స్ ఓన్లీ. సో యాంటీబాడీస్ డెవలప్ కాదు. యాంటీబాడీస్ డెవలప్ కాకపోతే మనకు మసల్స్ డెవలప్మెంట్ కూడా జరగదు. మసల్స్ డెవలప్మెంట్ లేకపోతే కూడా అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది, ఓకే. యాంటీబాడీస్ బాగుంటే ఒకరికి అండ్ సఫిషియెంట్గా ఒకరు ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుంది ఈ టైప్ ప్రాబ్లమ్ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. బట్ స్లీప్ కరెక్ట్ ఉండాలి. సో ఇక్కడ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే గుడ్ ఫుడ్ తీసుకోవాలి, మీన్స్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఇంటేక్ ఉండాలి. అండ్ మటన్ చికెన్, వేర్ ఎవర్ ద మటన్ చికెన్ ఈజ్ కన్సర్న్, అక్కడ మీరు లైక్ వారానికి ఒకసారి 2 times తీసుకుంటే సరిపోతుంది. బట్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఇంటేక్ ఉండాలి. బికాస్ ఫ్రూట్స్ ఈజ్ ద ఓన్లీ ఐటమ్ ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్. సో that nitric oxide generally clears the nerve blockage and it repairs the nerves and it improves the blood flow in the body. So much of things are there, and that is one of the best medicine for our heart also. And if you think of heart muscles and penis muscles, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనకు బాగానే ఉంటే అప్పుడు ఏమవుతుంది ఈ రెండు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. మనకు ఒకటి హార్ట్ అండ్ ఇంకొకటి పెరిస్. సఫిషియెంట్ మాత్రలు మనకు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఉంటే బాడీలో ఒకరికి నార్మల్గా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రానే రాదు. సో వెన్ ఎవర్ దట్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఎప్పుడైనా సరే ఈ వీర్యం సన్నగా అయిపోయింది అప్పుడు మనం దానికి యాక్చువల్గా దాని గురించి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ తీసుకుంటే ఇమీడియట్లీ ఇట్ విల్ గెట్ రికవర్. దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఓకే. అండ్ పీపుల్ థింక్స్ లైక్ దట్ ఓన్లీ, లైక్ దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఎక్కువ మంది ఆలోచిస్తారు. యాక్చువల్లీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇస్ దేర్. అండ్ అంగోస్తమనం సమస్యకు నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే ఇట్ విల్ గివ్ యూ రిజల్ట్ విదిన్ 2 days ఆఫ్ టైం. ఓన్లీ 2 రోజులు చాలు.
ఒకరు ఈరోజు మెడిసిన్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకు రేపటికి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇట్స్ సో సైంటిఫిక్ మెడిసిన్ అనమాట. చాలా బాగుంటుంది ఆ మెడిసిన్. అది ఒకటి. సెకండ్ థింగ్, సపోజ్ ఒకరికి లెటసే వీర్యం చాలా సన్నగా అయిపోయింది, డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతుంది, లేకపోతే డయాబెటీస్ వచ్చేసి వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ గురించి ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ దెమ్ లైక్ దే షుడ్ సీ మై డయాబెటీస్ వీడియో. యాక్చువల్లీ డయాబెటీస్కు కంట్రోల్కు తీసుకురావాలి. తీసుకొచ్చేసి అప్పుడు నా మెడిసిన్స్ వాళ్ళు వాడారనుకో వాళ్ళకు 100% ఇమీడియట్లీ గెట్ రిజల్ట్. చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ వీర్యం సన్నగా అవడానికి డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో డయాబెటీస్ అక్కడ కంట్రోల్ అయితే ఈవెన్ వీర్యం కూడా ఆటోమేటికల్ థిక్ అవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దానిలో ఏంటంటే సమ్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ దేర్. మెడిసిన్స్ వాడితే కూడా థిక్గా అవుతుంది. బట్ మీరు మెడిసిన్స్ వాడుతుంటే సపోజ్ ఇఫ్ యువర్ షుగర్ లెవెల్ ఈజ్ నాట్ కంట్రోల్, బ్లడ్ షుగర్ లెవెల్ ఈజ్ నాట్ కంట్రోల్, దెన్ రికవర్ అవ్వడం కష్టమే. అక్కడ ఏమవుతుంది, మెడిసిన్స్ వాడినా సరే కూడా మీకు రిజల్ట్ వచ్చినా సరే మళ్ళీ మైనస్ అయిపోతాయి. ఫస్ట్ డయాబెటిక్స్ కంట్రోల్ ఇది మెడిసిన్స్. అండ్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్ లో చేయాలి. డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తినాలి. అండ్ ఎక్సర్సైజ్ జనాలు ఏం చెప్తారంటే వచ్చి నా క్లినిక్ వస్తారు కొంతమంది, వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, సార్ మీరు చెప్పారు ఎక్సర్సైజ్ చేయమని, నేను స్టార్ట్ చేసేసాను. ఓకే, ఏ టైప్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటంటే లైక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 10,000 steps, 5,000 steps, ఐఎమ్ వాకింగ్ ఫర్ 1 hour 2 hours అది చెప్తారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దట్ డజంట్ వర్క్అవుట్ ఇన్ దిస్ కేస్. స్పెషలీ ఇన్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసులు ఇది అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇట్లా నడుస్తున్నాము, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ స్ట్రైట్గా ఉంటుంది. వీ హ్యావ్ మూమెంట్ ఇన్ ద లెగ్స్, వీ హ్యావ్ మూమెంట్ ఇన్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్, బోత్ ఆర్మ్స్. ఓకే, బట్ మనకు బాడీ ఎక్దమ్ కాన్స్టాంట్గా ఉంటుంది. అప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ జరగదు. అక్కడ ఎలా జరుగుతుంది మీరు చెప్పండి? ఇట్ ఈస్ గోయింగ్ స్ట్రైట్ ఓన్లీ. ఓకే, సో దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అక్కడ ఒకరు ఈ టైపు ప్రాబ్లమ్స్కు ఎక్సర్సైజ్ చేయాలంటే దే హ్యావ్ టు డూ యోగా ఆర్ సూర్య నమస్కార్, లేకపోతే పుషప్స్, లేకపోతే కీగల్ ఎక్సర్సైజ్ అండ్ కార్డియో. అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళ ఎప్పుడైనా చేయాలంటే జిమ్స్కి వెళ్ళవచ్చు. దట్స్ ద బెస్ట్ థింగ్, దే కెన్ గో అండ్ జాయిన్ జిమ్స్. ఓకే, ఏజెడ్ పీపుల్ అయితే కొంచెం కష్టమే, దే కెనాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. బట్ యంగ్స్టర్స్ కానీ మిడిల్ ఏజ్ పీపుల్ కానీ వాళ్ళకి ఇది అన్ని చేయొచ్చు. వాళ్ళు సార్ నార్మల్ గా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయాలి కానీ ఓవర్ గా చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటారా? డెఫినెట్లీ. అక్కడ ఏం ఇట్స్ వెరీ జెన్యున్ క్వశ్చన్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఎక్కువ మంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్న కోచ్ అక్కడ సజెస్ట్ చేస్తారు ఏంటంటే యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ బాడీ బిల్డింగ్ యూ షుడ్ టేక్ దిస్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మీకు మసిల్స్ డెవలప్మెంట్ వస్తుంది అండ్ మీ బాడీ బాగుంటుంది అండ్ యూ విల్ ఫీల్ మోర్ ఎంతూసియాజం అని చెప్తారు వాళ్ళు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఐ విల్ టెల్ యూ, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పీపుల్ హూ ఆర్ న్యాచురల్లీ డెవలపింగ్ దేర్ బాడీ, న్యాచురల్లీ టేకింగ్ ద ప్రోటీన్స్. మీరు హోమ్ మేడ్ ప్రోటీన్ తీసుకోండి. వై యూ ఆర్ గోయింగ్ ఫర్ దట్ పౌడర్? బికాస్ ఆల్ ద ప్రోటీన్ పౌడర్స్ మోస్ట్లీ ఇట్ కంటైన్స్ అనాబాలిక్ స్టెరాయిడ్స్. ఈ అనాబాలిక్ స్టెరాయిడ్స్ ఇట్స్ గట్ హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్ మన బాడీకి వచ్చేస్తే మనకు ఇరెక్షన్ పెరగడం వల్ల ఇరెక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సడన్ పీపుల్ హెస్ కమ్ లైక్ సడన్ పీపుల్ లైక్ దే ఆర్ యాక్చువల్లీ జిమ్ కోచ్ అనమాట. వాళ్ళ నా దగ్గరికి వచ్చారు అండ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ మ్యారేజ్ దే బికమ్ కంప్లీట్లీ 6. అట్లా ఆ టైప్ అయిపోయింది అనమాట. రీజన్ చూస్తే దానికి వేరే రీజన్స్ ఏం లేదు. దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్. అక్కడ ఒకటి ఏంటంటే బికాస్ దే ఆర్ యూజింగ్ అనాబాలిక్ స్టెరాయిడ్స్ బికమ్ ఇంపార్టెన్స్. దెన్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అరే జస్ట్ 2 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఎలా అయిపోయింది. సో ఆ తర్వాత అగైన్ దే స్టార్టెడ్ యూజింగ్ మై మెడిసిన్స్. నౌ దే బికమ్ ఆల్ రైట్. బట్ దే లెఫ్ట్ దట్ లైక్ ఆ ప్రోటీన్ పౌడర్ అన్ని మానేశారు. దే ఆర్ టేకింగ్ మటన్, చికెన్, ఫిష్, ఆల్ దిస్ న్యాచురల్ సోర్స్లు, న్యాచురల్ ప్రోటీన్ అండ్ సోయా ప్రోటీన్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో దే ఆర్ లివింగ్ ద హ్యాపీ లైఫ్. సో ఎలా కూడా ఉంటుంది అనమాట. దానిలో అతి ముఖ్యమైన పాయింట్ ఇది ఎక్సర్సైజ్. డైలీ బేసిస్లో ఒకరికి ఎక్సర్సైజ్ ఉండాలి. డైలీ బేసిస్లో సరిగా ఫుడ్ ఇంటేక్ ఉండాలి. డైలీ బేసిస్లో స్లీప్ కూడా ఉండాలి. ఇది అన్నీ ఉంటే
వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతారు అండ్ వితౌట్ ఎనీ మెడికేషన్ దే కెన్ సాటిస్ఫై ఎనీ గర్ల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పార్ట్నర్స్. సార్ ఓవరాల్గా మా వ్యూయర్స్కి చాలా యూస్ఫుల్ అయిన Yeah. మెసేజ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్.